ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక శుభదినానికి ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వినుటకు సిద్ధపడిన మీ అందరూ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానము. ఈ యొక్క దినము ఆయన యొక్క వాక్యముతో మనల్ని నింపి ఆయన సంతృప్తి పరచాలని కోరుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గూర్చి, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములను గూర్చి ఇప్పటి వరకు ఎన్నో వాక్యాలు విని మన జీవితాన్ని కట్టుకునే కృపను అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవత దేవునికే మహిమ కలుగును గాక. అలాగుననే ప్రతిదినము కూడా మీరు లవ్ వర్డ్ ని వింటూ మీ యొక్క ఆత్మీయ జీవితములను కట్టుకుంటూ ఎన్నో సందేహములు నివృత్తి చేసుకుంటూ మీ యొక్క విశ్వాసాన్ని మీరు పెంచుకుంటూ బలోపేతం చేసుకుంటూ మీ యొక్క విశ్వాస యాత్రలో ముందుకే కొనసాగుతూ ఉన్నారని నమ్ముచు మరింతగా ముందుకు వెళ్ళటానికి ఈ యొక్క దినము కూడా మరొక ఆత్మీయ సందేశాన్ని దేవుడు ఈ యొక్క వాక్ ద్వారా వినిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు మరణించిన వెంటనే జరిగిన ఒక సంఘటనను గూర్చి మనము ఈ యొక్క దినమున ధ్యానించబోతూ ఉన్నాము. దేవత దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు మరణించిన వెంటనే భూకంపం వచ్చింది అని దేవుని వాక్యంలో మనం చూడగలము. అలాగుననే కొన్ని దినముల క్రితమే మనము దేవాలయపు తెర ఎలా చినిగిందో అది దేనికి సూచనగా ఉందో మనం ధ్యానించుకోవడం జరిగింది. దేవాలయపు తెర అది క్రింద నుండి పైకి కాదు గాని పై నుండి క్రిందికి చినిగను అని దేవుని వాక్యంలో చూడగలం. మరి ఇది ఆయన యొక్క శరీరానికి సాదృశ్యముగా ఉండగా, మరి ఆయన శరీరము రెండుగా చీల్చబడెను అని దేవుని వాక్కు ద్వారా దేవుడు మనందరికీ కూడా బోధించి ఉండగా, మరి దాని ద్వారా ఆయన ఒక మార్గాన్ని వేసి ఆయన యొక్క కృపను మనము అనుభవిస్తూ ఎంతో ధారాళముగా తండ్రి అయిన దేవుని యొద్దకు ఈ మార్గము ద్వారా వెళ్ళు యొక్క గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా, అలాగుననే యేసయ్య మరణించిన వెంటనే సమాధులు తెరవబడి అందులో ఉన్న పరిశుద్ధుల శరీరములు తిరిగి లేచును అన్న యొక్క లేఖనము ఎంత గొప్పది, ఎంత ఆశ్చర్యాన్ని గొలిపించేదో ఒక్కసారి మనం దీని గురించి ఆలోచించాలి. అపోస్తులైన మత్తయి 27వ అధ్యాయము 52వ వచనములో ఈ లేఖనాన్ని మనం చూడగలము. ఒకసారి మనం చదువుదాం. సమాధులు తెరవబడను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. దేవత దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మరణించగానే భూకంపము సంభవించగా, అనగా భూమి కంపించగా, భూమి మీద ఉన్న అనేకమైన బలమైనవి ఏవైతే ఉంటాయో అవి భవంతులు కావచ్చు, కట్టడలు కావచ్చు, కొండలు కావచ్చు, ఇంకా అనేకమైనవి దేవుని యొక్క సృష్టికి సంబంధించిన అనేకమైనవి కంపించేంతగా ఈ భూకంపం అన్నది ప్రభావితము చేస్తుంది. ఇది మనందరికీ తెలుసు కదా. మరి భూకంపం జరిగిన వెంటనే ఏం జరిగిందో అది ప్రత్యేకించి శిష్యులందరిలోకి మత్తయి మాత్రమే ఈ యొక్క విషయాలను రాయడం జరిగింది. మరి మత్తయి ఏమని రాస్తున్నాడు? యేసుక్రీస్తు మరణించగా, యేసుక్రీస్తు మరణించిన వెంటనే భూకంపం సంభవించింది. భూకంపం రాగానే సమాధులు తెరవబడ్డాయని ఆయన మనకు వ్రాస్తున్నాడు. దేవత దేవునికే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు మరణించిన వెంటనే భూకంపం ఎందుకు జరగాలి? అవును, నిజమే. ఆయన సృష్టికర్త, ఆయన దేవత దేవుడు కాబట్టి ఆయనకు మరణం అన్నది అసాధ్యమైంది. కాబట్టి ఒకవేళ ఆయనే అంగీకరించి ఆయన మరణించడానికి సిద్ధమైన, ఆయన మరణించినా కూడా ఆ మరణం సైతము అది గర్జిస్తూ ఉండగా, మరణ గర్జనగా అది ఈ యొక్క భూ ప్రపంచమంతటా, ఈ యొక్క విశ్వమంతటా ఆ యొక్క భీకరమైన శబ్దము వినిపించగా భూమి కంపించింది. భూమి కంపించిన వెంటనే సర్వసాధారణంగా అనేకమైనవి కదిలింపబడతాయి. కాబట్టి సమాధులు తెరవబడ్డాయి. ఇక్కడ సమాధులు తెరవబడ్డం అన్నది యాదృచ్ఛికముగా జరగలేదు, కానీ అది దేవాతి దేవుని యొక్క ప్రణాళిక. ఏవో కదిలింపబడాలి, అనేకులు భయపడాలి అన్న ప్రణాళిక దేవునిది కాదు. కానీ సమాధులు మాత్రమే ప్రత్యేకముగా కదిలించబడ్డంలో దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళిక ఉంది. మరి అక్కడ ఆ సమాధులలో ఎవరు పడితే వారు కాదు, కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచి, దేవత దేవుడైన తండ్రి యందు విశ్వాసం ఉంచి, ఎందరైతే పరిశుద్ధులైన వారు, అనగా పాత నిబంధన కావచ్చు, అలాగే యేసుక్రీస్తు కాలములో బ్రతికి ఉండి ఇంకా యేసుక్రీస్తు మరణించక ముందే మరణించి ఉండి ఉన్నారో వారు సైతం ఎవరైతే పరిశుద్ధులుగా సమాధి చేయబడ్డారో, మరి ఆ సమాధులలో నుండి పరిశుద్ధుల శరీరములు తిరిగి లేచాయి అని దేవత దేవుడు ఈ వాక్యము ద్వారా మనకు బోధిస్తున్నాడు. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఎంత గొప్ప జీవము కలిగిన దేవుడు యేసయ్య. ఒకసారి ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ఆయన సజీవుడుగా ఉన్నప్పుడే గొప్ప కార్యాలు, ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయలేదు. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, ఆయన మరణించినా కూడా ఆయన మరణం సైతము అది గర్జిస్తుంది. ఆయన మరణం ఎంత భీకరమైందో, మరణం కూడా ఒక గొప్ప
గొప్ప శక్తిని విడుదల చేసింది. ఆ శక్తితోనే ఈ సమాధులు తెరవబడ్డాయి. అందులో ఉన్న పరిశుద్ధుల శరీరములు లేచాయి అని లేఖనములు సెలవిస్తున్నాయి. మరి ఆ లేచిన వారు మరలా చనిపోయారా లేదా పునరుద్ధానులై వారు అలాగే జీవించి తిరిగి వెళ్లారా అన్నది ప్రశ్నార్థకంగా ఉండగా దీన్ని కూడా మనము ఛేదించబోతున్నాం. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనం ఇలా సెలవిస్తూ ఉండగా 53వ వచనము కూడా కొంత విలువైన సమాచారాన్ని అది చూపిస్తుంది. అదేమనగా ఒకసారి మనం చదువుదాం. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. మొదట సమాధులు తెరవబడ్డాయి, తరువాత పరిశుద్ధుల శరీరములు లేచాయి అనగా వారు సజీవులుగా అయ్యారు. సమాధులలో ఉన్న పరిశుద్ధుల శరీరములు కాస్త బ్రతికాయి, లేచాయి అనగా వారు తిరిగి మరలా సజీవులుగా అయ్యారు. ఒక విధంగా టెక్నికల్ గా చెప్పాలి అంటే వారు పునరుద్ధానులయ్యారు, వారు రెజరెక్టెడ్ బాడీస్ గా అయ్యారు అని లేఖనము ద్వారా మనం గ్రహించాలి. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి వారు ఎప్పుడు లేచారు అన్నది తీసుకోవాలనుకుంటే రెండు రకాలుగా మనం అనుకోవచ్చు. ఒకటి, యేసుక్రీస్తు ఆయన ఇంకా పునరుద్ధానుడు కాకమునుపే వారు లేచి ఉంటే వారు మరలా చనిపోయి ఉండేవారు అని మనం గ్రహించాలి. లేదు, వారు ఒకవేళ లేచిన ఎవ్వరికి కనిపించకుండా ఆ సమాధుల దగ్గరే ఎక్కడో ఒక చోట కొంత సమయాన్ని వారు అనగా కొద్ది దినములు వారు గడిపి తిరిగి మరలా పునరుద్ధానుడు, నిజమైన పునరుద్ధానుడు, మృత్యుంజయుడైన యేసయ్య 3 దినముల తరువాత ఆయన లేచి అనేకులకు కనిపించబోతున్నాడు అన్న సంగతిని గ్రహించి వారు ఒకవేళ సమాధులలో సజీవులై తిరిగి లేచినా కూడా వారు అక్కడే కొంత సమయాన్ని వేయించేసి ఉండినట్లయితే యేసుక్రీస్తు పునరుద్ధానమైన తరువాత వారు లేచి పట్టణంలోనికి అనగా యెరూషలేములోనికి వెళ్లి అనేకులకు వారు కనపడ్డారు అన్నది గనక మనం తీసుకోగలిగితే అది నిజమే, అది సత్యమే. మరి ఈ అకౌంట్ లో గనక మనం తీసుకొని దీన్ని కొంత ధ్యానించగలిగితే మనకు తెలిసేది ఏంటంటే వారు యేసుక్రీస్తు తర్వాత లేచిన వారుగా ఉండగలిగితే వారు నిజముగానే మరలా మరణం చూడక ఒకవేళ అలాగే పునరుద్ధానం అయిన తరువాత అనగా యేసుక్రీస్తు తిరిగి లేచిన తరువాత తిరిగి లేచి ఉంటే మరి వారు మరలా చనిపోక వారు అలాగే తిరిగి వెళ్లి ఉండే పరిస్థితి కూడా ఉంది. దానికి కూడా ఆస్కారం ఉంది అని ఈ విషయాలను మనము గ్రహించాలి. దేవత దేవునికే మహిమ కలుగును గాక. ఏదైతే ఈ వాక్యము ద్వారా మన జీవం కలిగిన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఒకసారి మనము ఆలోచించాలి. దీన్ని బట్టి మనం నిజంగా ఆయన యందు ఆనందించాలి. ఎందుకంటే మన దేవుని శక్తి ఎంత గొప్పదో, ఎంత విపరీతమైనదో మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆయన మరణము కూడా జీవాన్ని శాసిస్తుంది. ఆయన మరణం అయినా కూడా అనేకులను సజీవులుగా లేపిన జీవాధిపతి అయిన దేవత దేవుడే, సజీవుడైన వాడే, మృత్యుంజయుడైన వాడే యేసయ్య. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆయన మరణించిన తరువాత కూడా అనేకులను సజీవులుగా లేపిన దేవత దేవుడు ఎంత గొప్పవాడో మనం ఒకసారి దీన్ని గమనించాలి. మరి ఆయన మరణం తర్వాత కూడా జీవాన్ని ఆయన ప్రచురపరిచిన వాడే యేసయ్య. ఆయన మరణం సైతం అనేకులను సజీవులుగా తిరిగి లేపింది. ఆయన మరణం ద్వారా కూడా ఆయన అమితమైన గొప్ప శక్తి, అత్యున్నతమైన శక్తి కనుపరచబడడం జరిగింది. మరి ఆయన మరణం ద్వారా కూడా అనేక మందిని మరణం నుండి తిరిగి లేచిన యేసయ్య ఆయన మరణాన్ని జయించకుండా ఎలా ఉండగలడు? ఆయన మరణాన్ని శాసించకుండా ఎలా ఉండగలడు? ఆయన మరణాన్ని శాసించడానికి భూమి మీదకి వచ్చాడు, మరణాన్ని గెలవడానికి భూమి మీదకి వచ్చాడు. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ యొక్క విషయం ద్వారా దేవుడు మనకు ఆయన తెలియపరుస్తున్నాడు. మన దేవుడు ఎప్పుడు కూడా సజీవుడే, ఆయన జీవం కలిగిన దేవత దేవుడే. ఆయన నామం గొప్పది, అత్యున్నతమైన నామం. అన్నిటికన్నా పైనున్న ఈ నామాన్ని బట్టి, ఈ నామము పేరు ఎత్తుతేనే, ఈ నామం పలికితేనే మరణం సైతం గడగడ వణగడం జరుగుతుంది. దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆయన మరణించినా కూడా ఆ మరణము ఒక గొప్ప దేవుని శక్తిని విడుదల చేయడం ద్వారా మరణం యొక్క గ్రిప్స్ అన్నవి అది కోల్పోవడం జరిగింది. ఆ మరణం యొక్క శక్తి మిగిలిన వారి మీద అది నిర్వీర్యం అయిపోయేలాగా చేశాడు. మరి ఈ జీవాధిపతిని మనము తప్పక కొలవవలెను. అపోస్తులైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో ఆయన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు మృతులందరిలోకి ఆయన ప్రధానుడై ఉన్నాడు. అంటే దాని అర్థము దేవుని యందు విశ్వాసం ఉంచి, యేసయ్యనందు విశ్వాసం ఉంచి, సృష్టికర్త యందు విశ్వాసం ఉంచి మరణించిన అనేక మంది, పరిశుద్ధులుగా సమాధి చేయబడిన అనేక మంది శరీరములు తిరిగి లేపబడతాయి. అనగా వారు
సజీవులుగా మరలా తిరిగి లేపబడెదరు. ఎవరైనా సరే ఆయనందు విశ్వాసం ఉంచిన వారు తిరిగి లేపబడెదరు. అయితే వారు మరలా మరణిస్తారేమో, కానీ ఒక్కసారి మరణించి తిరిగి పునరుద్ధానుడై లేచిన యేసుక్రీస్తు ఎన్నటికీ మరలా మరణించడు అన్నదే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యము. దేవత దేవునికే మహిమ కలుగును గాక. మరి అపోస్తులైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. నిజముగా ఇప్పుడు యేసుక్రీస్తు నిద్రించిన వారిలో అనగా మరణించిన వారిలో ఆయన ప్రథమ ఫలమై ఉన్నాడు. అనగా ఆయనే మొదటివాడు, ఆయనే జీవాన్ని తీసుకురావాల్సిన వాడు. తర్వాత ఎవరైనా జీవంలోనికి ప్రవేశించువారై ఉన్నారు. మనం గనుక మత్తయి సువార్త 27వ అధ్యాయము 53 ప్రకారం చూడగలిగితే వారందరూ కూడా యేసుక్రీస్తు తిరిగి లేచిన తరువాతే వారందరూ కూడా పట్టణంలోనికి అనగా యెరూషలేములోనికి ప్రవేశించి అనేకులకు వారు కనపరుచుకున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అపోస్తులైన పౌలు చెప్తున్న ఈ మాట ప్రకారం నిజముగానే యేసయ్య మృతులలో అందరిలో ప్రథముడై ఉన్నాడు. ఆయన నిద్రించిన వారందరిలోకి ప్రథమ ఫలమై ఉన్నాడు. యేసుక్రీస్తే మొదట సజీవుడుగా తిరిగి లేవాలి. యేసుక్రీస్తే మొదట పునరుద్ధానుడై తిరిగి లేవాలి. అటు తర్వాతనే మిగిలిన అందరూ కూడా పునరుద్ధానులుగా అయ్యెదరు అని ఈ వాక్యం ద్వారా దేవత దేవుడు మనకు తేటతెల్లం చేస్తున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. మరి యేసయ్య మరణాన్ని ఆయన యొక్క కబంధ హస్తములలో బంధించిన వాడు. యేసుక్రీస్తు మరణించినా సరే ఆ యొక్క శక్తి ఎంత గొప్పదో ఈ యొక్క భూమి కంపించడం ద్వారా దాని తరువాత జరిగిన అనేకమైన శుభ పరిణామముల ద్వారా మనము తెలుసుకోవడం జరిగింది. మరి ఇలాంటి ప్రభు అయిన యేసుక్రీస్తును సేవిస్తున్న మనము నిజముగా ధన్యులమై ఉన్నాము. ఈ యొక్క శరీర మరణం మనకుందేమో కానీ మనము నిజముగా సజీవులమై ఉన్నాము. మనము ఒక దినమున ఈ శరీరములను సైతం మనము అధిగమించి మనము పరిశుద్ధ శరీరములతో అనగా మహిమ దేహములతో యేసు నామమున తిరిగి మరలా లేవబోతున్నాము. ఆయన వలె ఆయన మన యందు ప్రథమ ఫలమై ఉన్నాడు కదా, మరి ఆయన వలెనే ఆయనను వెంబడించుచు మనము పైనుండి క్రింద వరకు అన్ని విషయములలో మనము ముఖాముఖిగా ఒక్కటే రీతిగా మనము యేసుక్రీస్తు వలె ఉండబోతున్నాము. ఆయనతో కలిసి మనము ఆనందించబోతున్నాము. ఈ ఉదయకాలమున ఈ వాక్యం వింటున్న నీవు ఆయన యొక్క వాక్కునందు నీవు తృప్తి నొందెదువుగాక. ఆయన జీవము ద్వారా నీవు తృప్తి నొందెదువుగాక. ఆయన మరణం సైతము ఎలాగ జీవాన్ని ఉత్పత్తి చేయగలిగినదో దానిని బట్టి నీవు సంతోషించి ఆయన నామమును మహిమపరచెదువుగాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభ దినాన్ని బట్టి వందనాలు, నూతనమైన దినాన్ని బట్టి వందనాలు. నాయన ఇదిగో తండ్రి, నాయన మత్తయి 27, 52, 53వ వచనముల ద్వారా మీరు మాతో మాట్లాడారు. నిజముగానే మీరు మరణించినప్పుడు యేసయ్య భూమి కంపించింది, అలాగే సమాధులు తెరవబడ్డాయి. నాయన నిద్రించిన పరిశుద్ధుల శరీరములు లేచాయి అని నాయన ఇదిగో తండ్రి మీరు మమ్మల్ని బలపరచారు. నాయన ఎంత గొప్ప దేవుడు నాయన. మీరు మరణించిన ఏ మాత్రం శక్తి కోల్పోలేదు. మీరు మరణించిన జీవము అది ఉబుకుచూనే ఉంది నాయన. జీవము ప్రతి చోట్ల అది నాయన ఇదిగో ప్రాకుతూనే ఉంది. అనేక మందిని లేపింది నాయన. సమాధులలో ఉన్న పరిశుద్ధులు సైతం ఇదిగో నాయన మీ మరణం నందు ఉత్పత్తి అయిన జీవము లేపెను. దానిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో మా బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ నాయన ఇంకా మరింత జీవముతో నింపబడి యేసు నామములో బలపరచబడదురుగాక తండ్రి అని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.